నా పేరు దివ్య అండి. నేను నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్. సో మా కాలేజ్లో ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నీ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అన్ని బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ బీటెక్ అండ్ ఎంటెక్ అన్ని బ్రాంచెస్లో ఆఫర్ చేస్తున్నాం. సో మా కాలేజ్ ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండర్ జేఎన్టీయూ హైదరాబాద్. అండ్ మాది ఒక 25-year-old కాలేజ్. ఇక్కడ దీంట్లో మా మెయిన్ స్ట్రెస్ ఈజ్ ఆన్ అకాడమిక్స్. ఇప్పుడు అకాడమిక్ రిగర్ అండ్ మా సిలబస్, ద కరికులం మేము ఏదైతే అంటే డిజైన్ చేసినామో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆ పిల్లలని చాలా ఆ సబ్జెక్ట్లో థరో చేస్తుంది అండ్ వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా అవుతారు స్టూడెంట్స్. మా సిలబస్ డిజైనింగ్ అట్లుంటుంది. దెన్ అకాడమిక్స్లో ఉన్న అంటే వీళ్ళకి అన్ని ఒక బ్రాంచ్ వాళ్ళకి సపోజ్ ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యి వాళ్ళకి దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఒక రోబోటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళ కోసం మైనర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మైనర్స్ అంటే పిల్లలు ఎనీ బ్రాంచ్ స్టూడెంట్ కెన్ జాయిన్ ఏదన్నా వేరే మైనర్, వేరే డిపార్ట్మెంట్ ఆఫర్ చేసే మైనర్ ఒకటి తీసుకొని వాళ్లకు డిగ్రీతో పాటుగా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఎ మైనర్ ఇన్ ఏఐ అట్లా డిగ్రీనే వస్తుంది. సో ఆ ఆప్షన్ ఉంటుంది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని ఎవ్రీ సెమిస్టర్ ఒక కోర్సు, స్టార్టింగ్ ఫ్రమ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్ డెవలప్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ ఓన్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడము, లేకపోతే వాళ్ళ ఒక 3D ప్రింటింగ్ కోర్సు. సో ఇట్లాంటివన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి. ఇదంతా కరికులంలో ఇన్బిల్ట్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ లాంగ్వేజ్ కోర్సెస్ ఎవ్రీ సెమిస్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ టు ఫైనల్ సెమిస్టర్ ఎవ్రీ డే ఒక క్లాస్ లాంగ్వేజ్కి డెడికేట్ చేసినాం మా కరికులంలో. బికాస్ అది వన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్తోని వీళ్ళకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంజనీరింగ్ తర్వాత, బికాజ్ అది ఎసెన్షియల్ ఆస్పెక్ట్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఒక కోర్సెస్ అదొకటి మ్యాండేటరీ, ఎవ్రీ డే ఉంటాయి క్లాసెస్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకో అది కాకుండా మాకు ఇండస్ట్రీ కొలాబరేషన్స్ చాలానే ఎస్టాబ్లిష్ చేసినాం. దాంతో ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి పిల్లల్ని ట్రైన్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు పిల్లలు ప్రాజెక్ట్స్ చేయడంలో కూడా వాళ్ళకి మాకు పర్డ్యూ యూనివర్సిటీతో ఒక ఎంఓయూ ఉంది. దాంట్లో ఆ యూనివర్సిటీ వాళ్ళు గైడ్ మా స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు ప్రాజెక్ట్స్ చేయడంలో. సో ఇట్లాంటి కొన్ని ఎంఓయూస్ పిల్లలకి అవసరం ఉండేవి. ఏంటంటే వాళ్ళని డెవలప్ చేయడానికి, వాళ్ళని ఇండస్ట్రీకి రెడీ చేయడానికి, వాళ్ళ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ తరోగా చేయడానికి చాలా ఎంఓయూస్ చేసినాం. ఇవి కాకుండా ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మా స్టూడెంట్స్కి. ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ అంటే మా పిల్లలకి వేరే ఏదన్నా ఒక యూనివర్సిటీ, మా కొలాబరేషన్ ఉన్న యూనివర్సిటీలో అక్కడికి వెళ్ళి షార్ట్ టర్మ్ కోర్సెస్ సమ్మర్లో ఒక 2-3 వీక్స్ కోర్సెస్ విత్ ఫుల్ ఫండింగ్, అరౌండ్ 3,000 euros అట్లా వాళ్ళకి ఫుల్ ఫండింగ్ వస్తుంది. అట్లాంటి ఫండింగ్ వచ్చే ఆపర్చునిటీస్ మా పిల్లలు ఆల్రెడీ కొందరు స్టూడెంట్స్ అవి అవైల్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్లో మళ్ళీ కొందరు స్టూడెంట్స్కి ఆ 3 వీక్స్కి పోతున్నారు కొన్ని యూరోపియన్ యూనివర్సిటీస్కి. సో ఇది ఒక స్పెషల్ థింగ్ విచ్ ఎక్కడ తెలంగాణలో ఏ యూనివర్సిటీలో ఈ ఫీచర్ అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మేము కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్లో మేము పార్టిసిపెంట్స్గా ఉన్నాం. ఒక మల్టీనేషనల్ ప్రాజెక్ట్స్ అంటే యూనివర్సిటీస్, ఒక మల్టిపుల్ యూనివర్సిటీస్, ఒక యూరోపియన్ యూనివర్సిటీస్, కొన్ని ఏషియన్ యూనివర్సిటీస్, ఇండియన్ యూనివర్సిటీస్ అన్నీ కలిపి మల్టీనేషనల్ ప్రాజెక్ట్స్లో వీఆర్ పార్ట్నర్స్. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ఏంటంటే మా పిల్లలకు చాలా ఎక్స్పోజర్, బికాజ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్స్లో, వాళ్ళు కూడా యూనివర్సిటీస్కి పోతారు కాబట్టి చాలా ఎక్స్పోజర్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. దీంతో ఓవరాల్గా స్టూడెంట్ ఆల్రౌండర్గా డెవలప్ అవుతారు. అంటే బేసికలీ ఓన్లీ చదువు ఒకటే ఆర్ ప్లేస్మెంట్ ఒకటే ఇవన్నీ కాదు, ఈ ఆల్రౌండర్గా డెవలప్ అయ్యి చాలామంది పిల్లలు స్టార్టప్స్ డెవలప్ చేసిండ్రు మా దగ్గర నుంచి పోయిన వాళ్ళు. సో స్టార్టప్స్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సైడ్ ఇవన్నీ పోయే అవకాశం ఉంటుంది మా దగ్గర చేసే పిల్లలు. థ్యాంక్ యూ.